మానవ స్వభావం. ఒక గ్రామంలో దానయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతనికి గల కొద్దిపాటి పొలం మీద వచ్చే ఆదాయం అతని కుటుంబానికి సరిపోయేది కాదు. అందువల్ల అతను అప్పులు చేసి బాకీలు తీర్చలేని స్థితికి వచ్చాడు. ఉంటే తిందాం, లేకుంటే పస్తులుందాం, పొలం అమ్మేసి రుణబాధ నుంచి విముక్తి పొందడం మేలు అని దానయ్య భార్య సలహా ఇచ్చింది. ఆమె సలహా ప్రకారం దానయ్య తన పొలాన్ని అమ్మకానికి పెట్టాడు. కష్టాల్లో ఉండి అమ్ముకుంటున్నాడు గనక సాధ్యమైనంత తక్కువ ధరకు పొలం కొనుక్కుందామని ఊళ్ళో వాళ్ళు నోటికి వచ్చిన ధర అడగసాగారు. ఆ ఊళ్ళోనే సీనయ్య అనే మరొక రైతు ఉన్నాడు. దానయ్య తండ్రి తాతలు బాగున్న కాలంలో సీనయ్య తాత తండ్రులు వారి నుంచి సహాయం పొందారు. ఈ సంగతి సీనయ్య విని ఉండడం చేత అతను న్యాయమైన ధర ఇచ్చి దానయ్య పొలం కొనుక్కున్నాడు. ఆ డబ్బుతో దానయ్య తన అప్పులన్నీ తీర్చి సంసారం జరగటానికి గాను కూలి పనులకు వెళ్ళసాగాడు. ఆ సంగతి తెలిసి సీనయ్య దానయ్యతో, పొలం పనులు చెయ్యదలిస్తే నీ పొలమే కౌలుకి చెయ్యరాదా? నీకు నీ కుటుంబానికి ఏ లోటు లేకుండా నేను చూస్తాను అన్నాడు. అంతకంటేనా, మీరు మా పాలిటి దేవుడిలాంటివారు అని దానయ్య ఆ రోజే సీనయ్య వద్ద పనికి కుదిరాడు. ఒకనాడు దానయ్య తాను సీనయ్యకు అమ్మిన చెక్క దున్నుతూ ఉండగా నాగలి కర్రకు ఏదో అడ్డు తగిలింది. పలుగుతో తవ్వి చూస్తే 2 లంకె బిందెలు. వాటికి కట్టెన్ల వాసనలు విప్పి చూస్తే బిందెల నిండా బంగారు నాణాలు, నగలు ఉన్నాయి. దానయ్య వెంటనే ఆ 2 బిందెలను భుజానికెత్తుకుని తిన్నగా సీనయ్య ఇంటికి తెచ్చి, బిందెలు పొలంలో దొరికాయి, జాగ్రత్త పెట్టండి, నేను ఎడ్లను పొలంలో వదిలి వచ్చాను, వెంటనే వెళ్ళాలి అన్నాడు. దానయ్య నిజాయితీకి ఆశ్చర్యపోయి, సీనయ్య, దానయ్య, నీ నిజాయితీ ఏమని చెప్పాలి? ఇంత ధనం దొరికితే నువ్వు ఉంచేసుకోకుండా తెచ్చి నాకిచ్చావు. కానీ ఇవి దొరికింది నీ పొలంలోనే గనక న్యాయంగా ఈ బిందెలు నీవే అన్నాడు. అదేమిటి బాబు, ఆ పొలం మీకు అమ్మినాక మీదే అవుతుంది గాని నాది ఎలా అవుతుంది? అందులో ఏమి దొరికినా అది మీదే. మీ దయ వల్ల ఆ పొలం నేనే చేస్తున్నాను గాని కావాలనుకుంటే దాన్ని మీరు ఎవరి చేతనైనా చేయించవచ్చు కదా అన్నాడు దానయ్య. చూడు దానయ్య, పొలంలో పండించుకునే హక్కు కొన్నాను గాని ఇలాంటి నిధి నిక్షేపాల ధర నేను నీకిచ్చానా? ఎవరు పొలం చేసినా ఈ నిధి న్యాయంగా నేను నీకు ఇవ్వవలసిన వాణ్ణే. న్యాయం తప్పి నడిస్తే దేవుడు మెచ్చుతాడా అన్నాడు సీనయ్య. నేను చెప్పేది అదే బాబు, అందులో ఒక్క నాణ్యం తీసుకుంటే నన్ను దేవుడు మెచ్చుతాడా? ఎంత అధర్మం అన్నాడు దానయ్య. తమ ఇద్దరికీ న్యాయం చెప్పమని వాళ్ళు గ్రామాధికారి వద్దకు వెళ్ళి తమ సమస్య చెప్పుకున్నారు. ఆ సమయంలో గ్రామాధికారి తమ్ముడు గోపయ్య అక్కడే ఉన్నాడు. వాళ్ళు తెచ్చిన సమస్య గ్రామాధికారికి చాలా విడ్డూరంగా తోచింది. ఆయన అంతా విని, దీనికింత గొడవ దేనికి? ఇద్దరూ చెరొక బిందె తీసుకుంటే ఎవరికీ అన్యాయం ఉండదు కదా అన్నాడు. అందుకు వాళ్ళిద్దరూ ఒప్పుకోలేదు. అంత అన్యాయం తాము చెయ్యలేమని ఇద్దరూ ఏకగ్రీవంగా అన్నారు. గోపయ్య కలగజేసుకుని, నేను చెప్పినట్టు చేశారంటే మీ ఇద్దరికీ న్యాయం జరిగే అవకాశం ఉంది అన్నాడు. సెలవియ్యండి అన్నారు ఇద్దరు. మీరిద్దరూ చెరొక బిందె తీసుకుని 1 నెల రోజుల పాటు మీ వద్ద ఉంచండి, తర్వాత న్యాయంగా తీర్పు చెబుతాం అన్నాడు గోపయ్య. ఇద్దరూ చెరొక బిందె ఎత్తుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోగానే గ్రామాధికారి తన తమ్ముడి కేసు తిరిగి, ఇదేం సలహారా? నెల్లాళ్ల తర్వాత వాళ్ళు వస్తే నేనేం తీర్పు చెప్పేది అని అడిగాడు. నెల గడిచాక వాళ్ళు మన దగ్గరికి తీర్పు కోసం వస్తే కదా అన్నాడు గోపయ్య పెద్దగా నవ్వి. అదే, ఎందుకు రారు అన్నాడు గ్రామాధికారి ఆశ్చర్యంతో. 1 వారం రోజులు ఓపిక పట్టు, ఎందుకు రారో నువ్వే చూస్తావు అన్నాడు గోపయ్య. వారం రోజులు గడిచాయి. ఒకనాటి అర్ధరాత్రి గోపయ్య తన అన్నను వెంట పెట్టుకుని దానయ్య ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి బయట నిలబడ్డాడు. ఇంట్లో నుంచి దానయ్య మాటలు వినిపించాయి. మునుపటి ఓపిక లేదు, పని చెయ్యటం కష్టంగా ఉంటున్నది, పిల్లలేమో ఎదిగి వస్తున్నారు. నిజానికి 2 బిందెలు నేనే తీసుకుని ఉండవలసింది. ఆ పొలం నాదే కదా, అమ్మక ముందు దొరికితే ఏ చిక్కు ఉండేది కాదు. కానీ ఇప్పుడు 2వ బిందె కూడా ఇప్పించమంటే నలుగురు నవ్విపోతారు. ఈ బిందెలో ఉన్న బంగారంతో ఇంత పొలం కొనుక్కుని హాయిగా ఉంటాం, ఇంతకన్నా చేసేది లేదు అంటున్నాడు దానయ్య. అక్కడి నుంచి గ్రామాధికారి గోపయ్య సీనయ్య ఇంటికి వెళ్ళి చాటుగా నిలిచి ఆలకించారు. దానయ్య చెప్పినట్టు విని 2 బిందెలు ఉంచేసుకోకపోవటం పొరపాటయింది. పొలం నాది అయ్యాక బిందెలు నావే కదా, వాటిని దానయ్య ఏమన్నా పొలంలో పాతిపెట్టాడా?
కానీ ఇప్పుడు గ్రామాధికారి వద్దకు వెళ్ళి ఆ రెండో బిందె కూడా నాకే ఇప్పించమనడం భావ్యంగా ఉండదు. ఈ బిందెతోనే తృప్తిపడాలి, గత్యంతరం లేదు అంటున్నాడు సీనయ్య. అన్నదమ్ములు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు గ్రామాధికారి గోపయ్యతో, నువ్వు చెప్పిన మాట నిజమే సుమా, వాళ్ళింక మన దగ్గరికి రారు. ఎంతో నీతిమంతుల్లాగా మాట్లాడారు. వాళ్ళ అసలు సంగతి నువ్వెలా తెలుసుకున్నావు అన్నాడు. వాళ్ళ నీతిని నిజాయితీని నువ్వు తప్పు పట్టకు. నీతి లేనివాడే అయితే దానయ్య ఆ బిందెలను సీనయ్యకు ఇవ్వనే ఇవ్వడు. సీనయ్య కూడా నీతిగలవాడు కనుకనే వాటిని నిరాకరించాడు. కానీ వారం రోజుల పాటు ధనలక్ష్మి కళ్ళెదుట కనిపిస్తూ ఉంటే ఎంతటి నీతిపరుడు కూడా తప్పక మారి తీరతాడు. అది మానవ స్వభావం. దాన్ని మార్చే శక్తి ధనానికి ఉంది అన్నాడు గోపయ్య. ఆ రాత్రి దానయ్య చేత సీనయ్య చేత అలా మాట్లాడించిన మనుషులు గోపయ్య నియోగించిన వాళ్లే. కథ సమాప్తం.